అనేది గురించి మీకు బాగా ఈజీగా అర్థమయ్యేట్లుగా చెప్తాను. ఇది వచ్చేసి ఇది ఫైర్ ఫైటింగ్ లో ప్రధాన కారణమైనటువంటి ప్రమాదాలు సంభవించినట్టు ఎలా చేయాలంటే, అగ్నిమాపక ప్రమాదాలు జరిగేది ఏ క్లాస్ ఫైర్, బి క్లాస్ ఫైర్, సి క్లాస్ ఫైర్ అనేది జరుగుతుంది. ఏ క్లాస్ ఫైర్ సంభవించినప్పుడు పేపరు, వుడ్ ఇలాంటివి కాలినప్పుడు, మనకి క్లాత్ అలాంటివి కాలినప్పుడు ఏ క్లాస్ ఫైర్ వాడతారు. తర్వాత వచ్చేసి బి క్లాస్ ఫైర్ వాడినప్పుడు ఆయిల్, తర్వాత వచ్చేసి ఆయిల్ కెమికల్స్, స్పిరిట్స్, ఏమి ఆయిల్ అలాంటివి కాలినప్పుడు ఇది ఈ బి క్లాస్ ఫైర్ వాడతారు. ఇది వచ్చేసి ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా వెల్డింగ్, గ్యాస్. ఎలక్ట్రిసిటీ, వెల్డింగ్, గ్యాస్ అనేది సి క్లాస్ ఫైర్ వాడతారు. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క క్లాస్ ఫైర్స్ అని పౌడర్ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. మనం ఏది కావాలో అక్కడ సంభవించినప్పుడు ఆ యొక్క ఫైర్స్ ని ఏ ఫైర్ యూజ్ చేయాలో అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. దీనికి మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఇది ఓపెన్ చేస్తే బాగుండదు కాబట్టి మనకి జస్ట్ ట్రయల్ ఇచ్చే మాత్రం చేస్తాను. ఇది వచ్చేసి గన్ను మనకి ఎక్కడైతే ప్రమాదం సంభవించిందో మంట పైకి వచ్చినప్పుడు ఆ మంటకు కాదు మనం ఇవ్వాల్సింది, ఆ మంట కింది భాగంలో అడుగు భాగంలో ఎక్కడైతే మనకు అగ్ని జరిగిందో ఆ ప్రమాదం జరిగిన డెప్త్ లో అంటే అడుగు భాగంలో మనకి ఈ యొక్క పైప్ అనేది అక్కడ చూపించి ఈ గన్ అనేది ఈ పిన్ అనేది కోల్ చేసిన తర్వాత ఇది నొక్కామంటే అక్కడ లోపల ఉన్నటువంటి ఫ్యూయల్ మనకి పౌడర్ రూపంలో కానీ లిక్విడ్ కానీ వచ్చి అక్కడ పడడం జరుగుతుంది. అక్కడ మనము మంటను ఆపచ్చు. ఓకేనా? ఇటువంటి టెక్నాలజీ మనం అందరూ కూడా రాబోయే రోజుల్లో ఉపయోగించుకొని, జైలు శాఖలో ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు చేస్తున్నటువంటి వర్క్లో కొత్త పద్ధతులు నేర్పించి కొత్త టెక్నాలజీని పరిచయం చేసి మీరందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి. బయట పోయిన తర్వాత రకరకాల పనులకి అలవాటు పడకుండా మీ యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఏర్పాటు చేయడము, ప్రత్యేకంగా ఈ యొక్క కొత్త టెక్నాలజీని మీకు ఇవన్నీ కూడా అందించడము చాలా అభినందనీయంగా తెలియజేసుకుంటూ జైలు శాఖకి అదేవిధంగా అధికారులకి ప్రత్యేకంగా ఒకసారి క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ టెక్నాలజీని పరిచయం చేసినటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాక్, ఈ యొక్క సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు ఎన్ఎస్సికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గా ఉంటూ నిర్మాణ రంగంలో సరికొత్త మెలకువలు తెలియజేస్తూ కొత్త కొత్త పద్ధతుల్ని కొత్త కొత్త మెటీరియల్స్ ని పరిచయం చేసి మిమ్మల్ని అందరినీ కూడా కొత్త టెక్నీషియన్స్ గా తయారు చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఈ యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని రాబోయే రోజుల్లో మీరు ఉపయోగించుకొని మీ తరపున 10 మందికి మంచి అవకాశాలు కల్పిస్తారని, ఈ టెక్నాలజీ కల్పించినటువంటి జైలు శాఖ అధికారుల గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్.